ప్రైజ్ ద లార్డ్. జూన్ 28వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. రేపటి దినమును గూర్చి అతిశయపడకుము. ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. సామెతల గ్రంథము 27వ అధ్యాయం 1వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలామంది రేపటి దినాన్ని గూర్చి అతిశయపడుతూ ఉంటారు. కానీ రేపు ఏమి సంభవించునో మనకు తెలియదని బైబిల్ చెప్తుంది. అంటే మరుక్షణం ఎలా ఉంటుందో తెలియనంత నిస్సహాయకులం మనం. దేవుని కృప ద్వారా మాత్రమే గంటలు చూస్తున్నాం, రోజులు చూస్తున్నాం, సంవత్సరాలు చూస్తున్నాం. మన జీవితాలలో ఆశీర్వాదాలు పొందుకోవటానికి కారణం దేవుని కృపే. మన గొప్పతనం ఏమీ లేదు. ఎందరో ఎన్నో భయంకరమైన దుర్మరణాలకు గురవుతున్నారు. కానీ దినాలను పొడిగించి సంవత్సరాలను మన మీద గతింపచేసే దేవుని మీదే మనం ఆధారపడాలే తప్ప మనం అతిశయించడానికి ఏమీ లేదు. చిన్న వయసులోనే భయంకరమైన వ్యాధులతో, రోగాలతో మరణిస్తున్న వారిని మన చుట్టూ ఎంతోమందిని మనం చూస్తున్నాం కదా. రాజులైన, అధికారులైన, సామాన్యులైన, సామంతులైన ఎవరైనా కానీ ఏదో ఒకరోజు మరణించాలి. కాబట్టి బ్రతికి ఉన్నంతకాలం దేనిని బట్టి అతిశయించొద్దు. ప్రతిరోజు దేవుని యందే ఆనందించాలి. దేవుని కొరకే జీవించాలి. దేవునికే మహిమ తేవాలే తప్ప రేపటి దినం నేను ఇది చేస్తా, అది చేస్తా అని అతిశయించకూడదు. బైబిల్లో ఒక ధనవంతుడు తన ప్రాణంతో నీకు కావాల్సిందంతా సంపాదించాను, తిని త్రాగి సంతోషించన్నాడు. కానీ ఆ రాత్రి దేవుడు తన ప్రాణాన్ని అడిగితే ఏం చేయలేకపోయాడు. కాబట్టి సర్వశక్తిగల దేవుని మీద ఆధారపడగలిగితే దినాలను పొడిగిస్తూ సంతోషాన్ని అందిస్తూ దేవుడు మన జీవితాలను ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని మీద ఆధారపడి జీవిద్దాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.